Forever GCL, where health meets wealth. Your gateway. నరేంద్ర మోదీ, ఇంకా అణిముత్యం. రాహుల్ గాంధీ, ఈ దేశం ఉండాల్సిన వాడు కాదు, ఇటలీ ఉండాల్సిన వాడు. సోనియా గాంధీ, కానీ ఇప్పటికీ ఇటలీ మూలాలు మరవలేదు. రేవంత్ రెడ్డి, తొడగొట్టి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్, దానికి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన నేత, కేటీఆర్, భ్రష్టు పట్టించబోయే నేత హరీష్ రావు, హరీష్ రావు వల్ల తెలంగాణ చాలా ప్రమాదం ఎదుర్కొంటుంది. రాకేష్ రెడ్డి, పుడమి తల్లి కొడుకు మధు, మీ ముంగట ఉన్న మధు. ఇంకా ముందు ఇంకా ఇంప్రూవ్ కావాల. డ్రగ్స్ ముచ్చట తీసుకురా, మీరు డ్రగ్స్ తీసుకుంటారట కదా. మీ ఎంపీ గారికి, ధర్మపురి అరవింద్ గారికి మీకు ఎక్కడ చెడింది? అందరు బీజేపీ వాళ్ళు ఎట్లయితే హిందువులను రెచ్చగొట్టి ఓటు బ్యాంకును కాపాడుకుంటారో మీరు కూడా అదే అస్త్రాన్ని రెడ్డి గారు అంటే కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉంటారని చెప్పేసి అంటుంటారు అన్న బయట. మా ఆరుమూరుకెళ్ళి డబ్బు తీసుకొస్తే మీరెందుకు ఉండవద్దు అధ్యక్ష? మాకు బస్ డిపోలు వద్దు, బస్సులు వద్దు, బస్ స్టాండ్లు వద్దు. ఎట్లా ఉంది తెలంగాణ కాంగ్రెస్ పరిపాలన? 2 సంవత్సరాలు అవుతుంది కదా. ఏముంది? అదే ఎట్లుందన్న మీరు ఏమైనా ఉంటే కదా చెప్పదందుకు. ఏమున్నదని చెప్పాలా? దానికి మొత్తం ప్రజల్ని సోమరిపోతులు చేయడం, ఇంకా 2 సంవత్సరాల నుంచి వచ్చిన ఆదాయాన్ని దాచుకోవడం. సో ఇంత ముందుకున్న కేసీఆర్ 10 ఏళ్ల పాలన బాగుందా, ఇప్పుడున్న 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన బాగుందా అంటే ఏం చెప్తారన్నా? అప్పుడేమో దొరల పాలన, ఇప్పుడేమో దొంగల పాలన. కాబట్టి దయచేసి తెలంగాణ సభ చెప్తున్నా, సచ్చినోడు ఏలినోడు ఉద్యమం చేసినోడు మర్చిపోయారు. 10 ఏళ్ళు మత్తున్నారు కాబట్టి మత్తు దిగింది. ఇప్పుడు విబిజి రామ్జీ అని కొత్త చట్టాన్ని తెచ్చారు. మహాత్మా గాంధీ పేరుని తీసేసి. ఎందుకన్నా మహాత్మా గాంధీ పేర్లు ఒక 4 ఉంచాలి. మార్చ్ 31, 2026 మీకు ఈ డేట్ చెప్పంగానే గుర్తుకొచ్చి ఉంటది. మావోయిస్టులను నిర్మూలిస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నాం. చర్చలు జరపాలంటే రాజ్యాంగబద్ధంగా చర్చలు జరపాలి. అంటే నా సొంతోడు అడిగితేనేమో జైలు పెట్టబడుతుంది. అంటే మీకు ప్రతిపక్షం అనేది లేకుండా ఉండడానికి ఇదంతా చేస్తున్నారా? ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా పబ్లిక్ అంతానేమో ఆరుమూర్లో కడదాం అనుకుంటే మీరేమో అంకాపూర్లో కడదాం అంటున్నట్టు. నువ్వు దానికి ఒకటి మీరు కూడా రావాలి. యూనివర్సిటీ ఇంకొక రాకేష్ రెడ్డి గారికి అక్కడ చుట్టుపక్కల భూములు ఉన్నాయి కాబట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని అక్కడ తీసుకుపోతున్నాడు. జాబ్ కి వెళ్ళాలంటారా యువత, లేకపోతే బిజినెస్? జాబ్ జాయిన్ అయిన తర్వాత బిజినెస్ కి వెళ్ళాలమ్మా. ఎందుకంటే సో ఫస్ట్ ఐడియా రాగానే మనము 100% మందికి మటుకు ఇది అప్లై కాదమ్మా. ఎందుకంటే సో బిజినెస్ పరంగా చూసుకుంటే మనకి పేరెంట్స్ కి అంత నాలెడ్జ్ ఉండదు. బట్ ఎలాంటి రోల్ మోడల్స్ చూడాలంటారు మీరు? ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇది రివర్స్ అయినప్పుడు. మార్వాడీల్లో నాకు నచ్చేది ఏంటంటే అమ్మా, ఫస్ట్ నువ్వు నీ ప్లేస్ ఆఫ్ ఏరియాని వర్షిప్ చేస్తే. ఇంకొక మేజర్ రీజన్ ఉందమ్మా వాళ్ళ సక్సెస్. ఇంజనీరింగ్ స్టూడెంట్ ఎక్కడో కాల్ సెంటర్లో కానీ లేకపోతే ఏ ఇన్ఫ్లుయెన్సర్గా కానీ చేస్తున్నారు. సో ఈ 25 years చదివిన చదువు వేస్టే కదా. ఇలాంటి తిడతారేమో అందరు కామెంట్స్ లో నన్ను, కానీ